వెల్కమ్ బ్యాక్. ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తూ భక్తులు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ గుడిలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. ముందుగా అందరికీ హెచ్ఎం టీవీ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు ఎక్కడ చూసినా గానీ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నేను పెద్దమ్మ గుడి ఆలయంలో ఉన్నాను. ఇక్కడైతే ఆలయాన్ని సర్వంగా సుందరంగా అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయ ప్రాంగణం అంతా కూడా మంగళ వాయిద్యాలతో మారుమోగుతుంది. కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అర్చకులు కూడా ప్రత్యేకంగా అభిషేకాలు, అలంకారాలు, హారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించి పండుగ ఆనందాన్ని కుటుంబ సమేతంగా పంచుకుంటున్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ రోజు ఉగాది పండుగ అంటేనే తెలుగువారి పండుగ. అలాంటి తెలుగువారి పండుగ రోజు ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. అయితే ఈ పండుగ ఎంతో అంటే ఈ పర్వదినాన్ని అందరూ కూడా తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు కుటుంబ సమేతంగా. ఈ రోజు నుంచి అంటే ఈ ఉగాది పండుగకు చాలా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఈ పండుగ అంటే ఒక ఆరంభాన్ని, ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. మనం గతేడాది చేసిన తప్పులను సరి చేసుకొని అంటే మన తెలుగు వాళ్ళకి ఇది ఒక నూతన సంవత్సరం. అంటే మళ్ళీ ఇప్పటి నుంచి ముందుకు దూసుకెళ్లే అవకాశం ఇది. అయితే ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని, తర్వాత అంటే చైత్రమాసం మొదటి వారం కూడా ఇదే అని, ప్రతీది కూడా ఋతువు కానివ్వండి, మాసం కానివ్వండి, వారం కానీ ప్రతీది కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది అని ఈ ఉగాదిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మన తెలుగు వాళ్ళు. అంతేకాకుండా ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం వేళలో పంచాంగ శ్రవణం జరిపిస్తారు. అంటే భవిష్యత్తును గురించిన అంచనాలను అందిస్తూ మనకెదురయ్యే అనుభవాలను తెలియజేస్తుంది. అలాగే కవిత్వానికి, సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చే రోజు కూడా ఇది. ఉగాది సందర్భంగా ఈ రోజైతే చాలా మంది కవులు కొత్త కవితలు, కొత్త సాహిత్యాలు అయితే రాస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్వదినాన్ని కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకునేందుకు భక్తులు చూడొచ్చు ఏ విధంగా తరలి వస్తున్నారో. దీనికి తగ్గట్టుగానే ఆలయ అధికారులు కూడా చక్కగా అన్ని ఏర్పాట్లను చేశారు. బార్గేట్లను కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఆలయం మొత్తం కూడా చాలా కిటకిటలాడుతుంది. ఇప్పటికీ కూడా దర్శనానికి ఇంకా వస్తూనే ఉన్నారు. చూసుకున్నట్లయితే ఈ రోజున అంటే ఈ రోజున మహావిష్ణువు మత్స్యరూపుడైన వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజుగా భావిస్తారు. ఇది ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తున్న కథ, మన పురాణాల్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రోజును జరుపుకునేందుకు, ఘనంగా జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా అయితే భక్తులు రావడం జరుగుతుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఈ ఉగాది వేడుకలు ఆలయాన్నంతా కూడా ఒక ఆధ్యాత్మికత వాతావరణంగా మార్చాయి. అటు మొత్తం కూడా సర్వంగా శోభయమానంగా అయితే మార్చడం జరిగింది. భక్తుల భక్తి, పూజారుల సేవ, ఆలయ వాతావరణం కానీ ఒక అన్ని కలిపి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే, ఒక అనుభూతిని అయితే కలిగిస్తున్నాయి. కెమెరామెన్ రాజుతో అలేఖ్య, హెచ్ఎం టీవీ.